ఫ్రెండ్స్, కాలం మారుతున్న కొద్ది జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. మనుషుల సంఖ్య ఎక్కువగా పెరగడంతో భూమిపై స్థలాలు సరిపోవడం లేదు. ఫ్రెండ్స్, ఇలాంటి అధిక జనాభా గల కంట్రీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, ఒకప్పుడు మొదటి ప్లేస్లో చైనా ఉండేది. కానీ ఈ 2023-24 సంవత్సరంలో మన ఇండియా మొదటి ప్లేస్లోకి వచ్చింది. నెంబర్ 2 చైనా. ఈ చైనాలో ఎక్కువగా డిసీజెస్ వచ్చి జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ జనాలను ఎటువైపు చూసినా ఒకేలా ఉంటారు. నెంబర్ 3 యునైటెడ్ స్టేట్స్. నెంబర్ 4 ఇండోనేషియా. ఇక్కడ 27 కోట్ల జనాభా ఉంది. చివరిగా 5వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఈ పాకిస్తాన్లో అప్పుడప్పుడు బాంబ్ బ్లాస్ట్లు జరుగుతుంటాయి. అందుకని ఇక్కడ జనాభా భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, వాటర్లో సోడియం వేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా? అసలు వాటర్కి సోడియంకి ఉన్న సంబంధం అంతా ఇంత కాదు. ఎలాగంటే మన ఇండియా పాకిస్తాన్కి ఉన్న భద్ర శత్రుత్వం లాంటిదన్నమాట. ఈ సోడియాన్ని నీటిలో వేస్తే అది వెంటనే ఒక బాంబ్లా పేలిపోతుంది. మీకు నమ్మబుద్ధి కాకపోతే ఒకసారి సర్దార్ మూవీని చూడండి. అందులో ఫుల్ క్లారిటీగా ఉంటుంది. మ్యాక్సిమం ఒక పాము తలని కట్ చేసినంత మాత్రాన పాము అంత ఈజీగా చావదు. కొన్ని నిమిషాల పాటు బ్రతికే ఉంటుంది. పొరపాటున దాన్ని ముట్టుకుంటే దాని కూరల్లో ఉన్న విషం మన ఒంట్లోకి ఎక్కుతుంది. అసలు డైనోసార్లు ఉన్నాయా? అవి ఎప్పుడు అంతరించిపోయాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డైనోసార్లు దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై 165 మిలియన్ సంవత్సరాల పాటు జీవించిన తర్వాత అంతరించిపోయాయి. ఈ డైనోసార్లను ఈ జనరేషన్ పీపుల్స్ చూడడం అసాధ్యం. ఎందుకంటే అవి పూర్తిగా అంతరించిపోయాయి. ఈ డైనోసార్లను మనం ఎక్కువగా ఇంగ్లీష్ మూవీలలో చూస్తూ ఉంటాము. గైస్, మీరు డైనోసార్లను ఎక్కువగా ఏ మూవీలో చూసారో కామెంట్లో చెప్పండి. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో ఎప్పుడైనా గమనించారా? చెప్తాను వినండి. ముందుగా కొబ్బరి మొక్క యొక్క వేర్లు ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా నేల నుండి నీటిని పీల్చుకుంటాయి. అందుకే కొబ్బరి నీరు ఊట నీరులా ఎంతో తీయగా ఉంటాయి. మీలో ఎంతమందికి కొబ్బరి నీరు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. మీకు తెలుసా, ప్రపంచం అంతరించిపోతుందని ఈ టాపిక్ మీద ఎన్నో సంవత్సరాల క్రితం నుండే చర్చలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు గతంలో ప్రపంచం అంతరించిపోతుందని చెప్పారు. ఆ మధ్య ఎన్నో భూకంపాలు, సునామీలు వచ్చాయి. అయినా కూడా ప్రపంచం అంతరించిపోలేదు. 2024 అంటే ఈ సంవత్సరంలో ప్రపంచం ఖచ్చితంగా అంతరించిపోతుందని గతంలోనే మనం మాట్లాడుకోవడం ఒక ఆశ్చర్యం. అంటే నిజంగానే 2024లో వరల్డ్ అంతరించిపోతుందా లేదా అనే దానిపై ఒక మూవీ కూడా ఉంది. ఆ మూవీ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, మూవీ లింక్ కామెంట్లో మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి తెలుసా? అసలు దీన్ని ఎప్పుడైనా గమనించారా? ఇది ఎక్కువగా బస్సులలో, రైళ్లలో, విమానాల్లో ఎక్కువగా చూస్తుంటాము. కానీ ఈ మధ్య ఇళ్లలో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ని పెడుతున్నారు. ఇవి ఎందుకు పెడతారంటే, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా డోర్స్ లాక్ అయ్యి మనం ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా మనం బయటపడి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా మందికి ఏది ఒరిజినల్ డైమండో ఏది డూప్లికేట్ డైమండో తెలియదు. కానీ ఈ డైమండ్ చెకింగ్ మిషన్తో ఒరిజినల్ డైమండ్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, రాకింగ్ స్టార్ యష్ అంటే మన ఇండియాలో తెలియని వారంటూ ఉండరు. మన రాఖీ బాయ్ ఎక్కువగా మనీ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ మధ్య రికార్డు సృష్టించిన KGF చాప్టర్ 2 మూవీ. నెంబర్ 2 ప్లేస్లో KGF చాప్టర్ 1 ఉంది. నెంబర్ 3 మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి. నెంబర్ 4 మాస్టర్ పీస్. నెంబర్ 5 సంతు స్ట్రైట్ ఫార్వర్డ్. నెంబర్ 6 గజకేసరి. నెంబర్ 7 గూగ్లీ. నెంబర్ 8 రాజాహులి. నెంబర్ 9 డ్రామా మూవీ. నెంబర్ 10 లక్కీ. ఈ టాప్ 10 మూవీస్లలో ప్రతి ఒక్క మూవీ కన్నడతో పాటు మన తెలుగులో కూడా హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్గా పేరు సంపాదించి పెట్టాయి. నాకైతే ఈ అన్ని మూవీలలో కంటే KGF చాప్టర్ 1, 2 మూవీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను రాఖీకి వీరాభిమానిని కాబట్టి. ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి.
ప్రపంచంలోనే ముగ్గురు టాలెంట్ వ్యక్తులు చేసే అమేజింగ్ పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ కుండలు చేసే వ్యక్తిని చూడండి. మాక్సిమం చాలా మంది కుండలను ఎడ్ల బండి చక్రమైనే చేస్తారు, కానీ ఈ టాలెంటెడ్ వ్యక్తి కారు వీల్తో ఎంత అందంగా కుండలను తయారు చేస్తున్నాడో చూడండి. నెంబర్ 2, ఈ వాలీబాల్ ని ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎంత అందంగా డిజైన్ చేస్తున్నాడో చూడండి. మీకు వాలీబాల్ అంటే ఇష్టమైతే ఒక లైక్ వేయండి. నెంబర్ 3, ఈ ఫిష్ కట్టింగ్ మ్యాన్ ని చూడండి. ఒక పొడవాటి చేపను ఎంతో టాలెంటెడ్ గా ముక్కలు విడిపోకుండా ఎలా కట్ చేస్తున్నాడో. మనం కొన్ని పనులు చేసేటప్పుడు వెనకాల ముందు చూసుకొని చేయాలి, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. అలాంటి 3 సన్నివేశాలను ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఈ అబ్బాయిని చూడండి. ట్రైన్ లో నుండి బయటకి కూర్చొని రీల్స్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ముందు మాత్రమే చూస్తున్నాడు, కానీ వెనకాల ఉన్న ఒక దొంగని మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఆ దొంగ ఎంతో తెలివితో ఆ ఫోన్ ని కొట్టేస్తాడు. నెంబర్ 2, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్ని చాలా జాగ్రత్తగా నడపాలి, లేదంటే వెనకాల వచ్చే వెహికల్స్ గుద్దేస్తాయి. కానీ ఈ కార్ ఓనర్ అదృష్టవంతుడు, కొంచెంలో మిస్ అయింది. నెంబర్ 3, మూవీస్ లో యాక్సిడెంట్ సీన్స్ ఎలా చేస్తారో చూడండి. క్రెయిన్ సాయంతో ఇలా నెమ్మదిగా యాక్సిడెంట్ సీన్స్ ని షూట్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. ఈ ముగ్గురు చేసే పనులు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా మంది గేమ్స్ ని చేతి వేళ్లతోనే ఆడుతారు, కానీ ఈ వ్యక్తి మాత్రం ఫోన్ ని చేతితో పట్టుకునే అవసరం లేకుండా ఎంత టాలెంటెడ్ గా మోటార్ సిస్టమ్ ని తయారు చేశాడో చూడండి. మామూలుగా మనం వేసుకునే టీ షర్ట్ పైన పేర్లను ఎలా రాస్తారో ఎవరికీ తెలియదు. అంటే చూడండి, ఇలా అచ్చు వేసే చేతి పరికరంతో ఎంత తేలిగ్గా నేమ్స్ రాస్తున్నాడో. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాడు అన్నమాట. ఈ జంప్ చేసే వ్యక్తిని చూడండి. కొంచెం కూడా భయం లేకుండా ఎంతో టాలెంటెడ్ గా బిల్డింగ్ మీద నుండి ఎలా జంప్ చేస్తున్నాడో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ముగ్గురు వ్యక్తులు చేసే స్టంట్ చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. నెంబర్ 1, ఈ వ్యక్తి బైక్ ముందటి చక్రంపై ఒక వ్యక్తిని ఉంచి పైకి లేపి స్టంట్ చేద్దామనుకుంటాడు, కానీ ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఆ బైక్ అతని మీద పడిపోతుంది. నెంబర్ 2, ఈ సైకిల్ స్టంటర్ చూడండి. ఎంతో తెలివిగా మెట్లపై ఉన్న ఐరన్ రాడ్ మీద నుండి స్టంట్ చేద్దాం అనుకుంటాడు, కానీ మిస్ అయ్యి అతని బ్యాగ్ పగిలిపోతుంది. నెంబర్ 3, ఈ స్కెట్టింగ్ చేసే వ్యక్తిని చూడండి. అప్పటి వరకు బాగానే స్కెట్టింగ్ చేస్తాడు, కానీ చివరికి వచ్చాక దాన్ని కాలుతో దూరంగా నెట్టేస్తాడు. అది వెంటనే రోడ్డుపై వచ్చే వెహికల్ కిందకు వెళ్తుంది. ఆ బైక్ అతను కింద పడిపోతాడు. ఫ్రెండ్స్, వీళ్ళ స్టంట్స్ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ వేయండి. ఫ్రెండ్స్, మూవీస్ లో కార్ స్టంట్ సీన్స్ ఎలా తీస్తారో తెలుసా? ఎప్పుడైనా చూసారా? చూడండి ఫ్రెండ్స్. రోబోలను సినిమాలలో తప్ప నిజంగా చూసుండరు. చూడండి ఫ్రెండ్స్, 100 మంది చేసే పనిని ఈ ఒక్క రోబో ఎంతో ఈజీగా చేసేస్తుంది. మన సరదాల కోసం ఇతరులను కష్టపెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఆటో బయట నిల్చొని ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు, కానీ వెనకాల వెళ్లే ఒక అతన్ని చూసుకోడు. అతనికి గుద్దుకొని కింద పడేస్తాడు. చూడండి పాపం, అతను కింద పడిపోయాడు. అందుకే అంటారు, రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వచ్చే వాళ్ళు సక్రమంగా రారని. ఫ్రెండ్స్, ఈ పెద్ద ఆయన కోసం ఒక లైక్ వేయండి.